హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక మంచి మాస్ నాటు కోడి పులుసు అయితే చూపిస్తానండి. ఎలాగో చూసేయండి మీరు కూడా. ఓకేనా? ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసేసుకున్నానండి. ఇది నాటుకోడి కాబట్టి కుక్కర్లో అయితే వండుతున్నాను అనమాట. సో ఇకైతే నేను ముందే నాటుకోడిని శుభ్రంగా 4-5 సార్లు కడిగి దగ్గర అయితే పెట్టుకున్నాను. కడిగేసి శుభ్రంగా ఇక స్టవ్ అయితే వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేసేసుకొని చక్కగా కుక్కర్ వేడైన తర్వాత ఈ నాటుకోడి అనేది కుక్కర్లో వండుకుంటేనే బాగుంటుందండి. అదే బయట అనుకోండి మనం మట్టి దాకలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు అది అవైలబుల్గా లేదు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సో ఇక నేను అందుకని ఇంట్లోనే వండేద్దామని చెప్పేసి కుక్కర్లో అయితే ఇక ఆయిల్ అయితే వేసానండి. దగ్గరగా ఒక 7-8 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మాస్గా వండుకుందామండి. నాటుకోడి పులుసు అంటే మాస్గా కొంచెం మసాలాలు కొంచెం ఎక్కువగానే వేసుకొని కొంచెం ఘాటుగా వండుకుంటే అసలు దాని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఇది బిర్యానీలోకైనా తినొచ్చు, బగారాలోకైనా తినొచ్చు, చపాతీ, రోటీ, జొన్న రొట్టెలు ఎక్సలెంట్గా తినొచ్చు అనమాట. సో ఇకైతే ఆయిల్ అయితే వేడైందనమాట. ఆయిల్ వేడైన తర్వాత నేను 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు, 4 మెంతి గింజలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక వేసుకొని కొంచెం వేగనిద్దాము. మీరు ఎలా వండుతారో నాటుకోడి పులుసు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇక చూసారు కదా, ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు వేసాను, 2 మెంతి గింజలు, అలాగే కొంచెం జీలకర్ర వేసి కొంచెం అవి వేగిన తర్వాత నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. మనం తీసుకున్నది దగ్గరగా 3/4 కేజీ నాటుకోడి అనమాట, నాటుకోడి చికెన్ అనమాట. సో అందుకని నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే శుభ్రంగా కడిగేసేసి వాటిని ఇలా చీలికలాగా కట్ చేసేసి అయితే నూనెలో అయితే వేసాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఇది మనం చక్కగా చాలా ఘాటుగా, మరీ ఘాటు కాదు, మరీ ఘాటు లేకుండా కాదు, సో మీడియంగా చక్కగా మనం తినేలాగా వండుతున్నాను అనమాట. ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు అనేవి ఏమీ వేయకుండా మన పాతకాల పద్ధతి అనమాట అండి. ఇది నేను అమ్మమ్మ వాళ్ళు ఉండేలాగా అయితే వండుతున్నాను అనమాట. సో ఇకైతే ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందామండి. కడిగి శుభ్రంగా ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వాడుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అలాగే తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసుకొని వేసుకొని చక్కగా వేపుకోవాలన్నమాట. ఆ ఆయిల్లో ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, మనం వేసుకున్న సామాన్లు, అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఎర్రగా వేగాలన్నమాట. ఎర్రగా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా మనం కర్రీస్లోకండి అల్లం చిన్నులపాయి కొంతమంది ఏం చేస్తారంటే ముందే ఒక 1/2 కిలో, 1/4 కిలో దాకా రుబ్బేసేసుకొని అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అంటే అది బిజీ పర్సన్స్ అయినప్పుడు అలా స్టోర్ చేసుకుంటారనమాట. మనం అలా కాకుండా మనం ఇలా వండుకుంటున్నప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే కర్రీ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. నేనైతే 2 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసానండి. వేసేసి ఫ్రెష్గా పట్టాను అనమాట. నేను ఏ కర్రీలోకైనా సరే అప్పటికప్పుడు పట్టి వేసుకుంటాను. అందుకనే ఇక నేను అలాగే పట్టి ఇప్పుడు అలాగే వేసాను అనమాట. ఆ అల్లం చిన్నులపాయ కూడా మగ్గుతుంది అని అనుకున్నప్పుడు మనం చక్కగా ఎర్రగా మగ్గిన తర్వాత మనం ఏం చేద్దామంటే ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది వండే తీరుని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది నాటుకోడి పులుసు వేసుకుంటారు, ఇగురు వేసుకుంటారు, బిర్యానీ చేస్తారు. చాలా బాగుంటుంది. పచ్చడి కూడా పడతారండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తప్పకుండా నాకు చెప్పండి కమెంట్లో. సో ఇకైతే అవి మగ్గిన తర్వాత మనం ఈ నాటుకోడిని కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసిన తర్వాత మనం కర్రీకి సరిపడా పసుపు అయితే వేసుకోవాలన్నమాట. పసుపు, అలాగే రాళ్ళ ఉప్పు వేసుకోండి. రాళ్ళ ఉప్పు అయితేనే మన మాస్ నాటుకోడి పులుసుకి టేస్ట్ అనమాట. పసుపు వేసిన తర్వాత ఈ రాళ్ళ ఉప్పు కర్రీకి సరిపడా వేసుకోండి. తక్కువగా వేసుకోండి. ఎక్కువగా వేసుకొని మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా కొంచెం తక్కువగా వేసుకుంటే తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనం ఒక్కసారి వేసేసామనుకోండి, అది కర్రీ అంతా అయ్యే లోపల ఉడికి ఆ ముక్కకి ఆ ఉప్పు అంతా పట్టేసి ముక్క అనేది బాగా ఉప్పుగా అయిపోతుంది అనమాట. సో దెన్ మీరు అలా చేయకుండా
కొంచెం వేసుకోండి, తర్వాత చూసి మళ్ళీ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చక్కగా అన్నీ పసుపు ఉప్పు అన్నీ వేసిన తర్వాత ముక్కలన్నిటికీ పట్టేలాగా పసుపు ఉప్పు చక్కగా బాగా కలుపుకుందామండి. నాటుకోడి కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట, అది మీకు తెలిసిందే కదా, ముక్క తొందరగా ఉడకదనమాట. అదే బయట పొయ్యి మీద మట్టి సట్టులో వండితే ఉంటుందండి, కానీ మనకి అవైలబుల్ లేదు, ఎందుకంటే వర్షం పడుతుందనమాట. సో అందుకని నేను కుక్కర్లో అయితే వండుతున్నాను. ఇక అది మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత కలిపేసేసుకొని మూత పెట్టి నేను నెక్స్ట్ స్టవ్ మీదకైతే మార్చానండి. మనం ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందాం, పొడి మసాలా దాంట్లోకి. ఈ కర్రీలోకి ఇలా వేస్తేనే మన మాస్ నాటుకోడి పులుసు చాలా చాలా బాగుంటుందండి. సో ఇకైతే నేను అది పక్క స్టవ్ మీదకి మార్చేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చిన్న బాండీ అయితే పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ధనియాలు, చూసారు కదండి, 2 స్పూన్ల ధనియాలు, అలాగే ఒక ఇంచు చెక్క, అలాగే 2 ఆలుక్కాయలు, ఇవన్నీ చక్కగా వేసుకొని అలాగే కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి దీంట్లో కూడా, ఎందుకంటే మనం కొంచెం ఘాటుగా చేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుందన్నమాట కర్రీ అనేది. సో చూసారు కదండి, 2 స్పూన్ల ధనియాలు వేసాను, ఒక చెక్క వేసాను, 2 ఆలుక్కాయలు వేసాను, అలాగే ఒక 4-6 నుంచి లవంగాలు వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఇదే అనమాట మన మెయిన్ మసాలా వచ్చేసేసి గరం మసాలా అనమాట. ఇది మన ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు కదా, అంటే అప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకునేది కాకుండా మనం అప్పటికప్పుడు వేసుకునేది అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. సో చూసారు కదండి, ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే మెంతులు, కొంచెము లవంగాయలు, అలాగే కొంచెం చెక్క వేసి మనం చక్కగా దోరగా వేపుకుందామండి. కొంతమంది నాటుకోడి పులుసు అనగానే కొంతమంది ఎండు కొబ్బరి వేసుకుంటారనమాట. నేనైతే ఎండు కొబ్బరి అయితే వేయనండి, ఎందుకంటే ఎండు కొబ్బరి మనం వేస్తే ఏమవుతుందంటే కూర కర్రీ అనేది చప్పదనం వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదనమాట. ఇక అవైతే చక్కగా వేపుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. చక్కగా మనం మధ్య మధ్యలో కర్రీని ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మూత పెట్టి వదిలేయకూడదనమాట, గుర్తుపెట్టుకోండి. చక్కగా మనం కలుపుకుంటా ఉంటే పైది కిందకి, కిందది పైకి తిప్పుకుంటా ఉంటే ముక్కలు అనేవి చక్కగా మగ్గుతాయి అనమాట అండి. ఇది పక్కనేమో అవి దోరగా వేపుకోవాలండి, మరి నల్లగా మార్చేసేసుకోవద్దు. ఇక చక్కగా అవి వేపుకొని అవి చల్లారుతూ ఉంటాయి, మనకు కర్రీ అనేది రెడీ అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం ఒకసారి తిప్పుకొని ఒక్క టమాటా అండి, పెద్ద సైజు టమాటా అయితే నేను వేస్తున్నాను అనమాట. మీ చిన్న సైజు టమాటాలు అయితే 2-3 అట్లా వేసుకోండి. నాది పెద్ద సైజు టమాటా కాబట్టి నేను ఒక్క టమాటానే వేస్తున్నాను. ఎంతమందికి నాటుకోడి పులుసు ఇష్టమో చెప్పండి. నాటుకోడి పులుసు గారెలు, నాటుకోడి పులుసు రాగి సంకటి, అబ్బా ఏం కాంబినేషన్ అంటే నిజంగా నిజంగా మన పెద్దవాళ్ళు ఎలా దాన్ని కనుగొన్నారో కానీ నిజంగా అసలు రెండు కూడా ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇక కర్రీ ముక్కలు కొంచెం మగ్గినాయి అని అనుకున్న తర్వాత మనం పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసుకొని వేసానండి. అలాగే కొంచెం పుదీనా కూడా కడిగి వేసుకున్నాను. అంతా మాస్ట్ అయిపోయాయి అనమాట. బట్ మన క్లాస్ కూడా కొంచెం కలవాలి కదా అని చెప్పేసి నేను పుదీనా కొంచెం వేసాను అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా మీరు స్కిప్ చేసేసేయవచ్చు. సో ఇకైతే నేను పుదీనా టమాటా ముక్కలు వేసి చక్కగా కలిపేసేసాను అనమాట. కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. ఎలాగో వండుతున్నాను కదా, పిల్లలు ఎలాగో చాలా రోజులు అయిపోయింది మనం ఇంట్లో పులావ్ కానీ బిర్యానీ చేసుకొని అని చెప్పేసి అని బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. అది నేను ఫుల్ వీడియో ఏం చేయట్లేదండి. బగారా రైస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇక అందుకనే బగారా రైస్ కూడా వండుతున్నాను అనమాట దీంతో పాటు. అది మీకు జస్ట్ చూపించాను అంతే. ఇక కర్రీ అయితే మనం తిప్పుకున్నాం కదా, తిప్పుకొని మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం 2-3 సెకండ్లకి చూసి టమాటా ముక్కలు మగ్గనియా లేదా అని కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. చెప్తున్నాను కదా, మనం మూత పెట్టేసేసి వదిలేయకూడదని, కింద అడుగు అనేది అంటిపోతుంది అనమాట. అలా అంటకుండా మనం చక్కగా తిప్పుకుంటూ ఉంటే అన్ని టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి అనమాట అండి. మా ఇంట్లో నాటుకోడి కూర అనేది చాలా ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కదా అండి, చాలా రేటు కదా, ఎక్కువ తొందరగా దొరకదు కదా ఎక్కడ. ఈ పల్లెటూరులోనో లేకపోతే మన ఎక్కడ అమ్ముతారో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సిటీస్లో తొందరగా దొరకదనమాట ఇది. సో అందుకని ఇక నేను చక్కగా వచ్చినప్పుడు మనం దాన్ని చాలా నీట్గా, చాలా చక్కగా, చాలా రుచిగా వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇకైతే నేను అవి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇక మనం చిల్లీ పౌడర్ అయితే వేసుకుందామండి. మాస్ అని చెప్పాను కదా, మరి మాస్ అంటే మరి కారం ఆ మాత్రం వేసుకోవాలి కదండి. సో అందుకని నేను ఆ స్పూన్ నిండా 3 స్పూన్లు అయితే వేసానండి. నిండా వేసాను. 3 స్పూన్లు కారం వేసిన తర్వాత మళ్ళీ మనం చక్కగా కలిపేసేసుకోవాలండి. ఆ కారం అంతా ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకొని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నాటుకోడి చికెన్ కదా, ఉడకదు కదా అని చెప్పేసి మీరు 5-6 విజిల్స్ అయితే ఇచ్చేసి రానియొద్దండి. ఎందుకంటే
ఎందుకంటే చికెన్ పీస్ అనేది పీస్ అయిపోతుందనమాట. అసలు దాని ఇంకా చూడబుద్ధి కాదనమాట. దయచేసి మీరు అలా 5, 6 విజిల్స్ అనేవి అస్సలు రానియొద్దండి. అది బాగా ముదురు అని అనిపిస్తే ఇంకొక విజిల్ 4 విజిల్స్ అయితే సరిపోతాయి. అసలు లెక్క 2, 3 విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట అండి. మీరు మాత్రం ఎక్కువ దయచేసి రానియొద్దు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దయచేసి మీరు అలా చేయొద్దు అసలు. అది బాగా ముదురు, అమ్మో ఇది ఉడకదు అని అనుకున్నప్పుడు మనం ఇంకో 2 ఎక్స్ట్రా రానియాలి. కానీ 6, 7 విజిల్స్ వస్తే మాత్రం అసలు ఆ చికెన్ తింటా కూడా పనికిరాదండి. అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఒకసారి అలాగే జరిగింది నాకు, అందుకే చెప్తున్నాను నేను మీకు. సో ఇకైతే నేను ఫస్ట్ ఒక లోట అయితే వేసానండి. మన కారం వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని చూసుకొని మళ్ళీ ఇంకో లోట అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకొని దాంట్లో లిడ్ అయితే పెట్టేసేసుకుందామండి. లిడ్ పెట్టేసేసుకుని మనం చక్కగా అంటే నేను మూత పెడతా తీస్తున్నాను కదండి, వేడిగా ఉందని చెప్పేసి చేత్తో కొంచెం అట్లా కిందకి ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇక చక్కగా పెట్టేసిన తర్వాత ఇక 3 విజిల్స్ అండి. 3 అంటే 3 చాలండి, ఎక్కువ వద్దు. 3 విజిల్స్ అయితే చక్కగా సరిపోతుందనమాట. ఇక ఆ విజిల్స్ వచ్చేలోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ముందే వేపి పెట్టుకున్న మసాలాలు చక్కగా చల్లారిపోయినాయి అనమాట. ఈ ధనియాలు అనేవి అలాగే లవంగాయలు ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయి అనమాట. చల్లారిపోయిన తర్వాత వాటిని మిక్సీ వేసేసుకున్నాను. దీంట్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే చిన్నులపై వేసుకుంటారనమాట. చిన్నులపై వేసుకొని పడతారు. ఇది నిజంగా పడతారండి, నేను కూడా పడతాను. బట్ మనం ముందే వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు అని అనిపించింది నాకు. అందుకని నేను ఇక చిన్నులపై అయితే వేయకుండా పచ్చిగానే పట్టేసేసుకున్నాను. అదే వేపినివి పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకున్నానండి. ఇక పెట్టేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి మన కర్రీ ఎట్లా ఉందో. ఎంత అందంగా ఉందండి అసలు. నిజంగా నాటుకోడి పులుసు అంటే నాటుకోడి పులుసు అంతే. ఇక చక్కగా పీస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకో 2 విజిల్స్ వస్తే కంపల్సరీగా పీస్ అయిపోతుందండి. దయచేసి మీరు అలా చేయొద్దు. నేను ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. ఇక వింటే మీ ఇష్టం, వినకపోతే మీ ఇష్టం. 2 మీ ఇష్టానికే వదిలేశాను నేను. ఎందుకంటే నాకు అనుభవం అయ్యింది కాబట్టి మీరు అటువంటిది ఆ ఎక్స్పీరియన్స్ని మీరు అలా ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇకైతే ఉడుకుతున్నప్పుడు మనం అలా కలుపుకుంటా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే మనం పులుసు అనుకున్నాం కాబట్టి మనకు పులుసు కావాలి. సో ఇక నేను ఆ ఉడుకుతున్నప్పుడు ఏం చేశానంటే మనం పట్టి పెట్టుకున్న మసాలా అనమాట, మన ఫేవరెట్ మన ఇంట్లో చేసుకునే మసాలా అనమాట అండి. అది అయితే వేసేసాను చక్కగా. ఇక ఈ కర్రీకి మనం చక్కగా సపరేట్గా చేసుకున్న మసాలా అనమాట ఇది ఈ కర్రీకి అదే ఆ మసాలాని బాగా టేస్ట్ అనమాట. ఇక వేసేసి నేను పట్టిన మసాలా అంతా వేసానండి. మీరు అంత స్పైసీ వద్దు అనుకుంటే మీరు తగ్గించి అయితే వేసుకోవచ్చు. నేనైతే ఫుల్గా అంతా వేసాను. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట. చూసారా, అదిగోండి అప్పటికే పీస్ చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకొక 2 విజిల్స్ వస్తే ఇంకేమన్నా మనం తినడానికి అవకాశం ఉంటుందా చెప్పండి? అస్సలు బాగోదనమాట. ఏ పీస్కి ఆ పీస్ ఉంటేనే మనకి కర్రీ అనేది తినాలి అనిపిస్తుంది, అందంగా ఉంటుంది, బాగుంటుంది పళ్ళెంలో వేసుకున్నా సరే. సో అందుకనే దయచేసి మీరు అలా చేయండి అనమాట. ఇక అది కూడా చెప్తున్నాను నేను మీకు. ముదురు అయితే ఇంకొక 2 రానియండి. ఇలా కొంచెం లేత మాసం అయితే మాత్రం మీరు దయచేసి ఇంకా ఎక్స్ట్రా విజిల్స్ అయితే పెట్టుకోవద్దు, ఓకేనా? ఇక చూసారు కదండి మన కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే బయట అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. అస్సలు అబ్బా నేను మాటల్లో చెప్పలేను. అదే బయట కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఉంటే అదొక ఆ టేస్ట్ వేరనమాట. మనం బయట గ్యాస్ మీద ఉండిన టేస్ట్ ఒక రకంగా ఉంటే బయట మట్టి కుండలో ఉండిన టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో ఇక మనకి వర్షం పడుతుంది కాబట్టి నేను లెక్క ఉందండి మనకి మట్టి సట్టి దాంట్లోనే వండుదాం అనుకున్నాను. బయట చూస్తే వాతావరణం బాగోలేదు, వర్షం పడుతుంది. ఇక అందుకని ఇక నేను ఇంట్లో ఉండాల్సి వచ్చిందనమాట. చూసారా మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం పులుసు ఉండాలండి. పులుసు ఉంటేనే మనకి ఆ నాటుకోడి కర్రీ అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నేను మీకు ఉప్పు కూడా సరిపోయిందా లేదా అని చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా పక్కన ఎలాగో బగారా రైస్ కూడా అయిపోయిందనమాట. పెద్దబాబు చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయాడు, వాడికి పెట్టేసేసేయాలి. చిన్నబాబు ట్యూషన్కి వెళ్ళాడు, ఇంకా రాలేదనమాట. మా వారు కూడా ఇంకా రాలేదు. ఇలాగా మా పెద్దబాబుకి వేడివేడిగా ఉన్నప్పుడు తినడం అంటే ఇష్టం అనమాట. సో అందుకని వాడికైతే పెట్టిచ్చేస్తాను ఉడికిన తర్వాత. ఇక చూసారు కదండి, ఇంతేనండి. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మనం నాటుకోడి పులుసుని ఇలా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఏమంటే ఎక్కువ మసాలాలు వేసి వండుకున్నా ఆ కర్రీ మనం తినలేం. అలాగని చెప్పేసి మరీ తక్కువ వేసుకున్నా మనం తినలేం. మనం తీసుకునే చికెన్ బట్టి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ని ఆధారపడి ఉంటుందన్నమాట. చికెన్ ఎక్కువ తీసుకొని మసాలా తక్కువ వేసుకున్న కర్రీ టేస్ట్ ఉండదు. మసాలా తక్కువ తీసుకొని చికెన్ ఎక్కువ వేసుకున్న
చికెన్ కర్రీ అనేది టేస్ట్ ఉండదనమాట. మనం తీసుకునే చికెన్‌ని బట్టి మనం ఎంత వేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలనమాట. సో, ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మీరు కూడా చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ అందరితో కలిసి తినండి. నాకు ఒక మంచి మాట నేనేం చెప్తాను అంటే, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా నా నుంచి ఒక మంచి మాట ఏంటంటేనండి, ఇలా వండుకున్నప్పుడు, ఇలా కాకుండా ఇంకా మామూలు కర్రీస్ వండుకున్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి తింటే ఆ సంతోషం వేరు, ఆ సఖ్యత వేరు, ఆ అనుబంధం వేరండి. ఈ మాట మీకు నచ్చితే మన వీడియోని లైక్ అనేది చేయండి. లేదు ఇంకేమన్నా మీరు మాట యాడ్ చేసి చెప్పాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి తప్పకుండా. ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి, ఫ్యామిలీ అంతా కలిసి తినాలి. కలిసి తింటేనే మనకి మంచిది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదంటండి. ఈ మాట మీరు ఎక్కడన్నా సరే వినండి. సో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.